బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదైంది. ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి నేపథ్యంలో కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. అమీర్పేట్ ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై బొంతు దంపతులు దాడికి పాల్పడ్డారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకుని భవనాన్ని అద్దెకిచ్చారు బొంతు రామ్మోహన్. అకస్మాత్తుగా భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డ ఘటన బొంతు కుటుంబం. హాస్టల్ నిర్వాహకురాలిని పోలీసుల ముందే జుట్టు పట్టుకుని కొట్టారు బొంతు శ్రీదేవి తల్లి హాస్టల్ నిర్వాహకురాలిని కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి ఆరోపణ. బొంతు రామ్మోహన్తో ప్రాణహాని ఉందని అంటున్నారు ఆ బాధితులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత దుర్మార్గం ఇది! ఒక మనిషిని అంతలా కొడతారా? అది కూడా పోలీసుల ముందు కొడుతూ ఉంటే కనీసం పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం. అక్కడ మనుషులా ప్రవర్తిస్తున్నారా? అసలు మనుషులేనా మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రెసెంట్ ఆ బాధితులు కోరుతూ ఉన్నారు. మీరు మేయర్ అయ్యిండొచ్చు కాక, మాజీ మేయర్ అయ్యిండొచ్చు కాక, ఒక కార్పొరేటర్ అయ్యిండొచ్చు కాక. అవును, గతంలో కార్పొరేటర్గా చేసిన వాళ్ళు మేయర్గా చేస్తున్నారు మీ కుటుంబం. అటువంటిది ఇంకెంత బాధ్యతగా ఉండాలి? నగరానికి సంబంధించి ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇంకొకసారి టికెట్ కోసం ప్రయత్నించి, ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు, టికెట్ ఆశించారు. మేము ఏం జరిగిందో తర్వాత విషయం. అటువంటిది బాధ్యత ఉండాలి కదా, ఆ కుటుంబానికి బాధ్యత ఉండాలి కదా నగర పౌరుల మీద. ఆ కుటుంబం ఇలా ప్రవర్తిస్తే నగర పౌరుల పరిస్థితి ఏంటి? ఎంత గూండాయుసమా, ఇంత రౌడీయుసమా? ఒక మనిషిని అంత పట్టుకొని కొడుతూ ఉంటే వాహ్ క్యా సీన్ హే అన్నట్టుగా పోలీసులు చూస్తూ ఉంటే ఏం కాదా? ఒకసారి దృశ్యాలు చూడండి. వెనకాల పోలీసులు ఉన్నారు, కనీసం ఆపే ప్రయత్నం చేయటం లేదు. ఆ మనిషి ప్రాణాలు పోతే దే హ్యావ్ రైట్ టు లివ్. వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే హక్కు ఉండాలి అని కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది. ఏం డబ్బుందని అహంకారమా? నన్నెవడు ఏమి పీకలేడని చెప్పి ధైర్యమా? అదే కదా రాజకీయ నాయకుల నరాల్లో జీర్ణించుకుపోయేది. గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ నాయకుడైనా ఒకప్పుడు మీరు చేసిన ఏ దుర్మార్గాలు లేకపోతే దాష్టికాలు బయటపడేవి కాని సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఇది జన్ జీయరా రాజ్యాలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. ప్రధానులేంటి రాష్ట్రపతులు, ప్రధానులు దేశాలను వదిలి పలాయనం చెత్తగిస్తున్న పరిస్థితులు జెన్సీ తలుచుకుంటే. ఇంత దుర్మార్గమా? ఆ మనిషి చచ్చిపోతే బాధ్యులు ఎవరు? అంత దుర్మార్గంగా కొడుతూ ఉంటే, ఏదో గొడ్డును కొట్టినట్టు కొడుతూ ఉంటే అక్కడ కనీసం ఎవరు ఆపే ప్రయత్నం చేయటం చూడండి. ఎంత దుర్మార్గం అది! జుట్టు పట్టుకొని కొడుతూ ఉంటే చుట్టుపక్కల ఎవ్వరూ కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం. ఇక్కడ ఒకటే మాట, ఎవరిది తప్పు ఎవరి రైట్ తర్వాత విషయం. తప్పొప్పులు ఉన్నవి, ఏం చట్టాలు లేవా? చట్టాలు ఉన్నవి లేవు, మీకు తెలియవా? ఒకటే మాట నేరుగా. ఒక మహిళను అంత దారుణంగా పట్టుకొని కొడుతూ ఉంటే మీరు చూడొచ్చు. శివపార్వతిని కొడుతున్నారు బొంతు రామ్మోహన్ అత్త, బొంతు శ్రీదేవి తల్లి. ఆవిడకి ఎవడిచ్చాడండి హక్కు? కొట్టే హక్కు ఎవడిచ్చాడు ఆవిడకి? ఒక మనిషి తప్పు చేస్తుందా, రైట్ చేస్తుందా? వాళ్ళ పక్క తప్పు ఉందా, రైట్ ఉందా? కోర్టులు లేవా? పోలీస్ స్టేషన్స్ లేవా? కళ్ళ ముందు పోలీసులే ఇటువంటి సిచ్యువేషన్ ఆపలేకపోతే ఇంకా నగర పౌరులకి ఏం బాధ్యత ఇన్ఫ్యాక్ట్ నగర పౌరుల పట్ల ఏం బాధ్యత వహిస్తారు మీరు? ఇంకా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు. తెలంగాణ పోలీసులు అంటే ఎంతో గర్వంగా చెప్పుకుంటారు తెలంగాణ ప్రజలు. మా పోలీసులు ఏదైనా కేసు ఇస్తే చాలా టక్క తేల్చి పడేస్తారని చెప్పి. ఒక్కసారి ఆ బాధితురాలి గోడు వినండి, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నమస్కారం అండి, నా పేరు శివపార్వతి అండి. నేను వీర హనుమాన్ రెడ్డి గారి భార్యనండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను
ఏషియన్ పీజీఎఫ్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసి వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురి చేసి, ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఈ రామ్మోహన్ గారు, బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి. ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్. నా పిల్లలిద్దరిని కూడా ఇబ్బంది పెడుతూ, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. పలు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి. నన్ను బిల్డింగ్ వైపు రానివ్వకుండా నన్ను, నా ఫ్యామిలీని ఎన్నో హెరాస్మెంట్లు చేస్తున్నారండి బొంతు శ్రీదేవి గారు, బొంతు రామ్మోహన్ గారు. కూడా జరిగిందండి. నన్ను, మా పని వాళ్ళని ఫోన్లు వగలగొట్టి, నన్ను చుట్టుపట్టుకొని కొట్టి, అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు, మమ్మల్ని 2-3 సార్లు రిమైండ్కి పంపించారండి. నన్ను, నా పిల్లల్ని, నా భర్తని పంపించిందే కాకుండా జైలుకు కూడా పంపించారండి. అక్రమ కేసు బనాయించి మా పైన. వాటిని కూడా ఎదుర్కొని మేము కోర్టుని ఆశ్రయించామండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ధిక్కరిస్తూ వచ్చి గత 3 రోజులుగా బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మా డైనింగ్ హాల్లో ఒక 30 నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి కూర్చొని మా మీద, మా పని వాళ్ళ మీద దాడి చేసి, మేము వస్తే చంపేస్తామని చెప్పేసి, మీ ఓనర్ని పిలవండి, మేము చంపేస్తాము, ఇక్కడికి వస్తే ఊరుకోము, పిల్లల్ని బెదిరిస్తూ ఫోన్ నంబర్లన్నీ బలవంతంగా రాయించుకొని, మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం, మీరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండటానికి కుదరదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. వారిని ఆశ్రయించడం జరిగిందండి. వారిని కూడా లెక్క చేయకుండా రాజకీయ బలం ఉపయోగించి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మమ్మల్ని పలుమార్లు ఇబ్బందులకు గురి చేసి పోలీస్ వారి సార్ రేవంత్ రెడ్డి గారు, నగరం నడిబొడ్డున బయట నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. దారి తెన్ను లేదు. నా కుటుంబం దిక్కులేనైతే అయిపోతుంది సార్.